కెలిడోస్కోప్ అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. ముఖ్యంగా పిల్లలకైతే ఇది చాలా ఇష్టం. చూసారా ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాయో? ఈ రంగురంగుల డిజైన్లు చూస్తూనే ఉండాలనిపిస్తుంది కదూ. ఇలా చూడడం వలన మనకు ఎంతో ఆహ్లాదం కలుగుతుంది, కళ్లకు సాంత్వన లభిస్తుంది. మరి ఈ కెలిడోస్కోప్ ని ఎవరు కొనుక్కున్నారో మీకు తెలుసా? చాలా సులువుగా ఇది ఎలా తయారు చేసుకోవాలో మీకు తెలుసా? ఈ కెలిడోస్కోప్ వెనక ఉన్న సైన్స్ ఏంటి? సాధారణంగా 3 దర్పణాలతో కాకుండా ఒకవేళ 4 దర్పణాలతో ఈ కెలిడోస్కోప్ ని తయారు చేయొచ్చా? చేస్తే ఎలా ఉంటుంది? మరి ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూద్దామా? కెలిడోస్కోప్ తయారు చేయడానికి కావలసినవి: సమాన కొలతలు గల 3 సమతల దర్పణాలు, రబ్బర్ బ్యాండ్, ప్లాస్టర్, గమ్, పాక్షిక పారదర్శక కాగితం, సిజర్స్. ఇప్పుడు ఈ 3 దర్పణాలను త్రికోణం ఆకారంలో గొట్టంలో అమర్చి కదలకుండా రబ్బర్ బ్యాండ్ పెట్టాలి. ప్లాస్టర్ వేసి రబ్బర్ బ్యాండ్స్ ని మనం తొలగిద్దాం. దీనిపైన ర్యాప్ చేయడానికి ఒక కలర్ఫుల్ చార్ట్ పేపర్ ని సిద్ధం చేసుకుందాం. అలాగే కెలిడోస్కోప్ కి ఒకవైపున పాక్షిక పారదర్శక కాగితాన్ని, రెండో వైపున చూడటానికి వీలుగా హోల్ చేసిన చార్ట్ పేపర్ని ప్లాస్టర్ సహాయంతో అతికించుకోవాలి. వాటిని మనం సిద్ధం చేసుకుందాం. పాక్షిక పారదర్శక కాగితం చాలా పలుచగా ఉండటం వలన దీనికి గట్టిగా ఉన్నటువంటి పారదర్శక కాగితాన్ని మనం జోడిద్దాం. ప్లాస్టర్ సహాయంతో దీన్ని ఒకవైపు కెలిడోస్కోప్ కి అతికిద్దాం. అలాగే హోల్ చేసిన చార్ట్ పేపర్ని కూడా మనం రెండో వైపున అతికిద్దాం. ఇప్పుడు చార్ట్ పేపర్తో దీన్ని అందంగా ర్యాప్ చేసి గమ్తో అతికిద్దాం. చూసారు కదా, కెలిడోస్కోప్ రెడీ. ఇప్పుడు రంగురంగుల గాజు ముక్కలు కొన్ని లోపల వేసి గుండ్రంగా తిప్పుతూ చూడండి. రకరకాల కలర్ఫుల్ డిజైన్స్ కనిపిస్తాయి. ఇవన్నీ ఒక సర్క్యులర్ ప్యాటర్న్ లో ఉన్నాయి కదా. ఇది ఎలా సాధ్యం? మనం ఒకవైపు నుండి చూసినప్పుడు రెండో వైపు నుండి కాంతి కిరణాలు అద్దాల మీద పడి అనేక సార్లు పరావర్తనం చెందడం ద్వారా మనకు రంగురంగుల నమూనాలు కనిపిస్తాయి. దీన్నే బహుళ పరావర్తనం అంటారు. ఈ విధంగా సమతల దర్పణాలపై కాంతి పరావర్తనం ధర్మం వల్ల ఏర్పడే అసంఖ్యాక ప్రతిబింబాలు రంగురంగుల డిజైన్లు మనకి కనిపిస్తాయి. ఇదే తరహాలో 4 అద్దాలతో కెలిడోస్కోప్ తయారు చేద్దాం. చూడండి ఎలా కనిపిస్తున్నాయో. మునుపటి వల్లే సర్క్యులర్ ప్యాటర్న్స్ లో కాకుండా వేరేలా కనిపిస్తున్నాయి కదా.
ఇంతకీ ఈ కెలిడోస్కోప్ ను 1816వ సంవత్సరంలో సర్ డేవిడ్ బ్రూస్టర్ అనే స్కాటిష్ ఫిజిస్ట్ కాంతి ధర్మాలను అధ్యయనం చేస్తుండగా కనుగొన్నారట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ మీకు రావాలంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.